నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు జ్యోతిష్య రత్న, జ్యోతిష విద్వాన్, అలాగే సాంఖ్య శాస్త్ర శిరోమణి డాక్టర్ మహమ్మద్ దావుద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ కంపాటిబిలిటీ అనేది ఒక వివాహం చూసుకునేటప్పుడు చేయాలి అనుకున్నప్పుడు మన పిల్లలకి పొంతన ఎంతవరకు ఉంది? ఎంతవరకు కుదిరింది? కంపాటిబిలిటీ ఎలా ఉంది అనేది జ్యోతిష పరంగా ఖచ్చితంగా చూసుకుంటాం. కానీ యాస్ ఎ న్యూమరాలజిస్ట్ చెప్పండి. న్యూమరాలజీలో కూడా కంపాటిబిలిటీ చూడటం అనే పద్ధతి ఉందా? ఉంటే ఎట్లాంటి విధి విధానాల్ని పాటించుకొని కంపాటిబిలిటీ ఎలా మ్యాచ్ అవ్వాలి ఒక అబ్బాయికి, అమ్మాయికి? చాలా మంచి ప్రశ్న అమ్మా. కంపాటిబిలిటీ జ్యోతిష్ ప్రకారంగా కూడా చూడటం చాలా 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 ముఖ్యం అండి. చాలా వరకు చూడటం లేదు, చూ- చూడటం రావటం లేదు. రావట్లేదు. చాలా మందికి నేను చూస్తున్నారు కానీ ఉమ్. ఏదో పాయింట్లు 18 పాయింట్లు వచ్చేసి చేసుకో అని అంటున్నారు. ఈ పాయింట్ ఏంటి? ఈ పాయింట్లు 36 పాయింట్లకి 18 పాయింట్లు వచ్చి చేసుకోమంటున్నారండి. నో, రైట్. కంపాటిబిలిటీ అనేది చాలా జాగ్రత్తగా చూడాలండి. కంపాటిబిలిటీ మీదే ఆధారపడి కొన్ని కలిస్తేనే మంచి సంతానం కలుగుతుంది. పోస్టరిటీ తర్వాత మన కొడుకు తర్వాత కొడుకు తర్వాత కొడుకు, అలా పరంపర. 7 పరంపర నడుస్తుందండి. చాలా మందికి అది చూడటం తెలియదండి. ఇప్పుడు ఏంటంటే క్రాష్ కోర్స్ 7 రోజుల్లో జ్యోతిష్యం, లేకపోతే 40 రోజుల్లో జ్యోతిష్యం అనే బుక్కులు దొరుకుతున్నాయండి. ఆ రాసిన వాళ్ళు కూడా ఎలా రాస్తారో ఏం చేస్తారో అలా చేసేసి ఇప్పుడు మనకి అరిచేతిలో మీకు కంప్యూటర్స్ అంటే ఈ ఫోనుల్లోనే ఇవి వచ్చేసినాయండి. ఎన్ని ఫ్రీ యాప్లు వచ్చేసాయి. ఫ్రీ యాప్ల్లో రకరకాల వాళ్ళు రకరకాలుగా తయారు చేస్తారు. నమ్మటానికి లేదు. ఫ్రీ యాప్ నమ్మడానికి లేదు, నమ్మకూడదు అని నేను చెప్పను. కానీ అంతే కదండి. ఇప్పుడు రాంగ్ గా పోర్ట్రే అవుతుంది, అటువంటిది లైఫ్ నాశనం అవుతాయి కదండి. ఇప్పుడు మీకు నేను ఫ్రీగా జాతకం చెప్పించుకుంటానికి మీరు నా దగ్గరికి వస్తే నేను ఎంత కాన్సన్ట్రేషన్ గా చెప్తానంటే అంతే. మీరైనా కూడా అమ్మా నాకు కొంచెం ఫ్రీగా చేసి పెట్టు అది అని అంటేను మీరు ఎంత కాన్సన్ట్రేట్ చేస్తారు? అది ఫ్రీ ఆర్టి కన్నా కాస్ట్లీ పరాసల ఇలాంటివి ఉన్నాయి, మంచి కాస్ట్లీ. వాళ్ళ దగ్గర కొనుక్కొని అయ్యి చేసుకోవాలి. దాంట్లో వీటిల్లో కూడా పూర్వ సిద్ధాంతం, దిక్సిద్ధాంతం, దాంట్లో 2 రకాలుగా చేస్తున్నారు. ఈ సిద్ధాంతం కుదరకపోతే ఆ సిద్ధాంతాలు కుదిరింది కదా అంటున్నారు. రీసెంట్ నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. మీరు ఒక సిద్ధాంతం మీద చేస్తుంటారు, ఈ సిద్ధాంతంలో కుదరలేదనుకోండి ఆ సిద్ధాంతానికి వెళ్ళిపోతారు. ఆ సిద్ధాంతానికి కుదరకపోతే అలా కాదు, ఆ పడవ ఈ పడవ కాదు, ఏదో ఒక సిద్ధాంతం. కొంతమంది కొంచెం పంచాంగకర్తలు పూర్వ సిద్ధాంతం చూస్తారు, కొంతమంది దిక్ సిద్ధాంతం. ఏదో ఒక సిద్ధాంతంతో కరెక్ట్గా కంపాటబిలిటీ అనేది చాలా జాగ్రత్తగా పాయింట్లు వదిలేసేయండి. ముందు శుక్రుడు ఎక్కడ ఉన్నాడు? శుక్రుడు చాలా 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 ముఖ్యం. శని భగవానుడు ఎక్కడున్నాడు? గురువు ఎక్కడున్నాడు? వాళ్ళకి నాడీ కలిసిందా లేదా? నాడే ముఖ్యం అమ్మా. నాడి అనేది అంటే ఒక్కొక్క నక్షత్రానికి అంత నాడి, మధ్య నాడి, 3 నాడులు. అది ఆ నాడి కలిస్తేనే మంచి ఆరోగ్యవంతమైన సంతానం కలుగుతుంది. ఇది చాలా మందికి నేను యూనివర్సిటీలో కూడా క్లాసులు చెప్పాను. చాలా మంది నాడిదే ఉందని అంటారు. నో, నాడి చాలా ముఖ్యము. ఏకనాడి అసలు చేసుకోకూడదు. ఏకనాడి చేసుకున్న వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అది చెప్తున్న మళ్ళీ చేసుకున్న వాళ్ళు మళ్ళీ ఫీల్ అవుతున్నారు. జాతకు కంపాటిబిలిటీ చూడటం అనేది చాలా చాలా టెక్నికల్గా ఉంటుంది. చాలా పాయింట్లు అందరు పాయింట్లో చూస్తారు. దీంట్లో రకరకాలు ఉంటాయమ్మా. కొంచెం కూటములు కూడా ఉంటాయి. అవి కూటమి ఉంటే మన పరంపర ఎలా వస్తుంది కూడా తెలుస్తుందమ్మా. మన వెల్త్ ఎలా ఉంటుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఇద్దరి మధ్య అనుబంధం ఎలా ఉంటుంది, ఫిజికల్ రిలేషన్ ఎలా ఉంటుంది, సంతానం ఎలా ఉంటుంది, ఇవన్నీ చూడాలి. మన వాళ్ళు ఏం చూడకుండా 18 పాయింట్లు వచ్చినాయి చేసుకోవచ్చమ్మా అంటారు. ఇవాళ రేపు మనం ఇప్పుడున్న జంటల్ని మనం చూస్తుంటే ఇదే కంప్లైంట్ ఎక్కువగా వినపడుతుంది. భార్య ఒక బెడ్రూమ్ లో, భర్త ఒక బెడ్రూమ్ లో పడుకుంటుంది. అది మ్యారేజ్ డేట్ మీద కూడా ఆధారపడి ఇది అసలు అందరికీ ఇప్పుడు మీలాంటి ఇప్పుడు కొత్త జనరేషన్, మీలాంటి కొంచెం పాత జనరేషన్ అనుకోండి, కొత్త జనరేషన్ వాళ్ళది డబుల్ బెడ్రూమ్ ఉన్నోళ్ళే తీసుకుంటారు. ఇప్పుడు చాలా మంది కూడా ఇప్పటికి కూడా మా జనరేషన్ లో పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు ఒకే మంచం మీద మూలుగుతానో వీళ్ళే ఒక మంచం మీదే ఉంటారమ్మా. ఇప్పుడు చాలా మంది నేను చూస్తున్నాను. నేను మా మిస్సెస్ అండి పిల్లల్ని వేసుకుని ఆ రూమ్ లో పడుకుంటుందండి, నేను ఈ రూమ్ లో పడుకుంటానండి. ఇది చాలా మంది చెప్తున్నారు.
మా పిల్లలతో ఆ రూమ్లో పడు ఇది ఆ రూమ్లో పడుకుంటానికి ఈ రూమ్లో పడుకుంటానికి కంపాటబిలిటీ అండ్ మ్యారేజ్ డేట్స్ ఆర్ ముఖ్యం. అది అలా ఈ కంపాటబిలిటీ అనేది చాలా జాగ్రత్తగా జ్యోతిష ప్రకారంగా చూడటం చాలా మందికి అంటే బాగా చేయలేకపోతున్నారు. చాలా జాగ్రత్తగా చూపించుకోవాలి. న్యూమరాలజీ ఏం చెప్తుంది? అదే 5-10 నిమిషాల్లో జ్యోతిష్యంలో కంపాటబిలిటీ చెప్పడం కాదండి. దానికి తీక్షణంగా టైం ఇవ్వాలి. తర్వాత న్యూమరాలజీ నేమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ నేమ్కి ఆ నేమ్కి ఉన్న కంపాటబిలిటీ చూడాలి. ముందు ఈ డేట్ అబ్బాయి డేట్కి అమ్మాయి డేట్కి అమ్మాయిలో ఉన్న డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న అంకెలన్నీ కూడా చూసుకోవాలి. సపోజ్ ఇవాళ 15/7/9/2025 దీంట్లో ఉన్న అంకెలు ఏంటి? 6 నెంబర్ ఉంది, 5 నెంబర్ ఉంది, 5 నెంబర్లు ఉంటాయి. అక్కడ మన రేపు అయితే మన పుట్టింది అనుకోండి 10వ తారీఖు 10/7/2025 అక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, అక్కడ 1 ఉంది, ఇక్కడ 1 లేదు. ఆ 1 అంటే లీడర్షిప్ క్వాలిటీస్ అమ్మాయి ఈ అబ్బాయికి అందిస్తుంది. మిస్ అయిన నంబర్ ఇక్కడ అక్కడ 6 ఉందనుకోండి, 6 ఉన్న అమ్మాయి ఈ అబ్బాయి దాంట్లో 6 లేదు. 6 లేనప్పుడు లగ్జరీస్ అమ్మాయి ఇస్తుంది. మంచి సుఖవంతమైన జీవితం గడుపుద్ది. మీరు బటన్ పెట్టుకో ఇస్త్రీ ఏదో సొక్కాలు వేసుకెళ్ళిపోతే నువ్వు ఉండు ఇస్త్రీ చేసి బటన్లు పెట్టి బటన్లు పోతే బటన్లు కుట్టి పంపిస్తుంది. అలా ఈ డేట్ ఆఫ్ బర్త్కి డెస్టినీ నెంబర్కి ఆ డేట్ ఆఫ్ బర్త్కి డెస్టినీ నెంబర్కి కంపాటబిలిటీ ఉండాలి. వీళ్ళల్లో నెంబర్ మిస్ అయితే ఆ నెంబర్లో ఉంటే వాళ్ళకి ఇదవుతుంది అన్నమాట. ఈ నెంబర్ మిస్ అయితే ఈ నెంబర్లో ఉందనుకోండి, వాళ్ళు హెల్ప్ ఒకళ్ళకి ఒకళ్ళు హెల్ప్ చేసుకుంటారు. దాంతో పాటుగా మ్యారేజ్ పేర్లు, వీళ్ళిద్దరి పేర్లు ఎలా ఉన్నాయి? పేర్లు చాలా ముఖ్యం అమ్మ. ముఖ్యంగా అమ్మాయిల పేరులో నన్ను అన్నిదా భావించొద్దు, అందరికీ కాదు కానీ ఒక 70-80% వరకు అమ్మాయిల పేరులో తా అనే అక్షరం వస్తే, నేను చేసిన రీసెర్చ్ ప్రపంచంలో ఐ మే బి రాంగ్ ఆర్ మే బి కరెక్ట్, అందరికీ కాదమ్మా, ఒక 70-60% వాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్స్, నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ ప్రాబ్లమ్స్, మ్యారేజ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. తులసి, కవిత, సీత, గీత, తేజస్విని, తన్మతి, ఇలా ఎక్కడ ఉన్నా, మొదట్లో ఉన్నా, మధ్యలో ఉన్నా, చివరిలో ఉన్నా పేరులో టీ అనే అక్షరం ఉన్న వాళ్ళకి చాలా మంచి పిల్లలమ్మా. కానీ ఏదో రకంగా మ్యారేజ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే పెళ్లికి ముందు తా ఉన్న పేర్లు అందరూ కూడా మార్చుకోండి. మొత్తం పేరే మార్చేసుకోవాలి. మొత్తం పేరు అంటే ఇప్పుడు హర్షిత ఉంది, హర్షిని అని పెట్టుకోండి. అలా చాలా చక్కగా ఆ డేట్లకి తగ్గట్టుగా పేర్లకు తగ్గట్టుగా మనం చాలా ఖర్చు పెడతాం. పెళ్లికి 40-50 లక్షలు ఈజీగా ఖర్చు పెడతాం. కానీ ముహూర్తం పొంతులు గారికి మాత్రం 500 పొంతులు ఒక్కసారిగా అమ్మ అంతనా. వాడు ఫోటోగ్రాఫర్కి అది సరిగ్గా ఫోటో తీయటం రాదు, 20 లక్షల ప్యాకేజ్ ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు ఫోటోగ్రాఫర్కి. వాటికి కాదండి ఖర్చు పెట్టాల్సి, ముహూర్తానికి ఖర్చు పెట్టండి. మనకి అలా చేసుకోగలిగితే మంచి ముహూర్తంలో కనుక ముహూర్తంతో పాటు కంపాటబిలిటీ జాగ్రత్తగా చూసుకుంటే, కంపాటబిలిటీ తర్వాత ముహూర్తం, ముందు కంపాటబిలిటీ ఫస్ట్ జాగ్రత్తగా చూసుకొని పేర్లు అవన్నీ జాగ్రత్తగా చూసుకొని అమ్మాయిల పేర్లో తా లేకుండా ఉంటే చాలా బాగా ఉంటుంది. వీళ్ళ జీవితం కూడా చాలా బాగా ఉంటుంది. కంపాటబిలిటీ మీద ఆధారపడే మన ప్రజని, మన పిల్లలు, సంపద, ఆరోగ్యం, ఆనందం ఇవన్నీ కూడా, ఐశ్వర్యం ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. దానివల్ల కంపాటబిలిటీ జాగ్రత్తగా చూసుకోండి. మీ దగ్గరకు వచ్చిన తర్వాత అపాయింట్మెంట్ ఎన్ని రోజులు పడుతుంది సార్? డిపెండ్స్, ఒకళ్ళు వారం రోజులు పట్టచ్చు, ఒకళ్ళు అంటే నేను పర్టికులర్ గా కంపాటబిలిటీ ఏదైనా కానీ నేనేమి పోజు పెట్టనమ్మా. టైం ఉంటే చెప్పేస్తాను. ఇవాళ టైం ఉంది అనుకోండి, రెండమ్మా అంటాను. టైం లేదు రేపు, లేదు ఎప్పుడు. టైం అంటే టైం, డిసిప్లైన్. నేను ఆఫీస్కి 35 years ఎప్పుడు చాలా వరకు లేట్ వెళ్ళలేదు. అంటే కొంతమంది టైం ఉన్నా కూడా మాకు టైం లేదని అంటారు. నా దగ్గర అలా లేదు, టైం ఉంటే ఇచ్చేస్తాను. రైట్. సో కంపాటబిలిటీకి సంబంధించి తెలుసుకోవాలి, కంపాటబిలిటీ కరెక్ట్ గా ఉందా లేదా మనం చూసుకోవాలి, న్యూమరాలజీ ప్రకారం కూడా ఆ స్టెప్ తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా సార్ జ్యోతిష్య ప్రకారంగా న్యూమరాలజీ ప్రకారం రెండు కలిపి చేపించుకుంటే జీవితం చాలా బాగా ఉంటుంది. అలా బాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా వివరించారు సార్. కృతజ్ఞతలు. నమస్తే. నమస్తే అమ్మా. గాడ్ బ్లెస్ యూ.